ఆర్ఎస్ఎస్ 3 times బ్యాన్ అయింది ఇండియాలో. 1948లో ఫస్ట్ టైం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వయంగా తానే స్టేట్మెంట్ ఇచ్చి ఆర్ఎస్ఎస్ అనేది ఈ సమాజంలో హింసని ప్రోత్సహిస్తుంది, ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ మంచిది కాదు అని తను స్వయంగా బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్. దాని తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేసిన తర్వాత లేదు మేము ఒక కాన్స్టిట్యూషన్ అని పెట్టుకుంటాం, మేము కూడా రూల్స్ ఫాలో అవుతాం, పొలిటికల్ మ్యాటర్స్ లో మేము అస్సలకి ఇన్వాల్వ్ కాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత బ్యాన్ ఎత్తేయడం జరిగింది. సో అగైన్ 1975 లో వాళ్ళు మళ్ళీ పొలిటికల్ పార్టీస్ లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ చేస్తుంటే హెడ్రెడ్ స్ప్రెడ్ చేయడం చేస్తుంటే 1975 లో మళ్ళీ బ్యాన్ అయింది. 2 years, దిస్ టైం ఫర్ 2 years. తర్వాత వాళ్ళు సపోర్ట్ చేసిన పార్టీ గవర్నమెంట్ లోకి రావడం వల్ల బ్యాన్ ఎత్తివేయడం జరిగింది. నెక్స్ట్ టైం అది 1992లో బాబ్రీ మసీద్ ఇష్యూ, December 6th ఇష్యూ. దాంట్లో ముఖ్యంగా ఆ పాత్ర పోషించింది ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఆర్ఎస్ఎస్ అప్పుడు మళ్ళీ బ్యాన్ అయింది. ఇప్పుడు మనం నువ్వు నేను ఒప్పుకున్నాడు కాదు, అది December 6th అట్లా చేసి ఉండకూడదు అని అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒప్పుకొని తన నేషనల్ ఎగ్జిక్యూటివ్ పదవికి తన రాజీనామా చేసిన కనీస బాధ్యత తీసుకుంటూ. Signing from the national executive. Why were you doing that? No, because of differences on the Ayodhya issue. What sort of differences? What happened on 6th of December at Ayodhya should not have happened at all. And మనం అందుకే చెప్పుకుంటాం బీజేపీలో ఎవరైనా గోట్ అనే చెప్పుకునే లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది అటల్ బిహారీ వాజ్పేయి గారు అని. తను తన బాధ్యత తీసుకొని ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసేసినాక కూడా తన నేషనల్ ఎగ్జిక్యూటివ్ పదవికి, తన పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేసారు. అట్లా జరిగి ఉండకూడదు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను అడగదలుచుకున్నది ఏంటంటే, వీళ్ళు మొన్న 100 years సెలబ్రేషన్ చేసుకోరు. 100 years లో మీరు మినిమం ఒక 3.5 నుంచి 4 years వరకు మీరు బ్యాన్ లోనే ఉన్నారు కదా, మీరు 100 years ఎట్లా జరుపుకుంటారో నాకు ఒక చిన్న డౌట్. అంటే మీరు బ్యాండ్ లో అంటే మీరు ఇప్పుడు లేరన్నట్టు ఆ టైంలో, మరి మీరు 100 years ఎట్లా జరుపుకున్నారు ఆర్ఎస్ఎస్ అని నాకు ఒక చిన్న డౌట్. ఎవరైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి.